కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ ఫ్యామిలీ. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలన్నీ ఏకగ్రీవమే. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసినా అక్కడ ఏకగ్రీవమే. అయితే 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్లగాను 2,500 ఓట్ల మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విత్డ్రా సమయం అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఎన్నికలు నామమాత్రమయ్యాయి. అయితే అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,750 ఓట్లు సాధించింది టీడీపీ. 1995, 2001, 2006 సంవత్సరాల్లో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జెడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 2021లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2021లో పులివెందుల జెడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలని వైసీపీ భావిస్తుంటే ఎలాగైనా వైసీపీ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగుదేశం భావిస్తుందట. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమ సత్తా చాటాలని టీడీపీ వ్యూహరచనలు చేస్తోంది. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీకి 25% ఓటు బ్యాంకు ఉంది. అంతేకాకుండా 2016 జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి 2,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం కూడా 25% ఓటు బ్యాంకు ప్రకారం అంటే దాదాపు 2,600 ఓట్లు మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎటు చూసినా పులివెందుల్లో టీడీపీకి బలం లేదు అని చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని తెలుగుదేశం నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ ఎన్నికల బరిలోకి నిలిపింది. చనిపోయిన వైసీపీ నేత కుటుంబానికి అండగా ఉన్నామన్న భరోసా కల్పిస్తూ ఈ టికెట్ వారి కుటుంబ సభ్యులకు కేటాయించినట్లు
వైసీపీ స్పష్టం చేస్తోంది. టీడీపీ పాలసీ ప్రకారం చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు బరిలో ఉంటే పోటీ పెట్టము అన్న టీడీపీ ఆ నియమానికి విరుద్ధంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని నిలిపింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల మండలానికి చెందిన వ్యక్తులు కాకుండా సింహాద్రిపురం మండలానికి చెందిన అభ్యర్థిని ఉప ఎన్నికల బరిలో దింపింది. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి సతీమణి అభ్యర్థిగా ఉండటంతో ఇక్కడ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 15వ తారీఖు నుంచి ఆడవాళ్ళకి బస్సు అంతా ఫ్రీ. రాష్ట్రంలో 5 గంటల బస్సు ఫ్రీ. 15వ తారీఖు నుంచి కరెక్ట్ వారంలో బస్సు కూడా ఫ్రీ ఇస్తాను. అవన్నీ ఫ్రీ ఇస్తాను. పింఛన్లు ఇస్తాను. ఇంకా కొత్త పింఛన్లు కూడా అవి వస్తాయి. మీకు ఏ సమస్య లే. ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉంటుంది. మీరు అడిగి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇప్పించేంత వరకు వాళ్ళు వదలరు మిమ్మల్ని. ఓ పని అవన్నీ వద్దు కానీ ఇప్పుడు మీ దాంట్లో ఎందుకు పిల్లలు ఉన్నారు లిస్టు రాసి మీ ఊరు లీడర్ ఎవరు ఉండే వాళ్ళు ఎవరైనా చదువుతున్నారు సార్ ఎవరు పిల్లలు కావాలో రాండి. స్కిల్ డెవలప్మెంట్ పెట్టిస్తాం మేము. ఐటీఐ